నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది. 5 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయి. శుక్రుడు, కుజుడు, బుధుడు, అన్ని గ్రహాలు కూడా షష్ఠ స్థానంలో మంచి యోగాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, మంచి ప్లానింగ్ విధానం, కార్యజయం, ధనలాభం, మానసికమైన ప్రశాంతత. చంద్రుడు కూడా మీకు తప్పనిసరిగా పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం, వారం మధ్యలో వారాంతంలో కూడా యోగదాయకంగా ఉన్నది. అంటే గురుబలంతో పాటు మిగిలిన 5 గ్రహాలు కూడా అంటే గత 4-3 నెలల నుంచి కంటే ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది అని. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ముఖ్యమైన పనులన్నీ నెరవేరుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. స్థితిగతులు మెరుగవుతాయి. మీరు తలచినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను మీరు పూర్తి చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, ఇటువంటివన్నీ కూడా మీకు తప్పనిసరిగా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. నూతనమైనటువంటి అధ్యాయం అన్నట్లుగా నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అయితే అష్టమ శని ఉన్నది, కాస్త చికాకులు ఉంటాయి. ఉన్నప్పటిగా పక్కన పెడితే మాత్రం విజయ పరంపరగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యల్లో 1 వాడండి. అలాగే ఆరాధనలో శని భగవానుడి ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశి వారికి ముందు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు రంగు ధరించడం చాలా మంచిది. అంటే మామూలుగా కాకుండా ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. ప్రోత్సాహకరంగా తప్పనిసరిగా ఈ రాశి వారికి ఉంటుంది.